లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించి చెరలో ఉన్న వారికి విడుదలను, గురుటి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నారు. ఆయన నన్ను పంపి ఉన్నారు. మరి చెప్పండి, ఆయన నన్ను పంపి ఉన్నారు. యేసు ప్రభువు మనకి ఇచ్చే గొప్ప సాక్ష్యం. ఆయన రాక ఎందుకో ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతాం. యేసు ప్రభువు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ప్రేమను పెట్టారా? ఆయన పుట్టుక కారణంతో ఉంది. ఆయన పుట్టుక కారణం, ఆయన మరణం కూడా కారణం. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు తన అనాది సంకల్పం చొప్పున సమస్తం ఇలా జరగాలని దేవుడు ముందే నిర్ణయించుకొని మనల్ని పిలుచుకున్నాడు, నియమించుకున్నాడు. ఆ విధంగా తన కుమారుని ఈ లోకానికి ఎప్పుడు పంపించాడు. ఆయన ఎందుకు పంపబడ్డాడు అని మనం పరిశీలన చేస్తే ఆయన ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడు? రెండో బిడ్డలు నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా పండగ వాతావరణంలో మనము ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నామో ఆయన మన హృదయంలో ఉంటే ఆ ఆరాధనకు విలువ. మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆయన మన హృదయంలో ఉంటే, ప్రభువుగా ఆయనను మనం ప్రతిష్ఠించుకుంటే ఆ ఆరాధనకు విలువ. మన హృదయంలో లేకుండా దేవుడు బిడ్డరా ఎన్ని సంగీత సునాదాలతో కదా రకరకాల వాయిద్యాలతో పాటలు పాడినా సరే దేవుడు అంటాడు, మీ పాటలు నాకు అసహ్యము అంటాడు. దేవుడు బిడ్డరా ఆయన మన హృదయంలో ఉండాలి. ప్రభువుగా మనం ఆయన మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తు లేకుండా ఇటువంటి ఆరాధనలో ఎన్ని చేసినా సరే అది ప్రభువు మెచ్చుకోడు. కానీ నీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఇచ్చి, నీ హృదయంలో ఇంకా మనకి ప్రపంచానికి ఉన్న ఒక ఆనవాయితీ, ఒక అలవాటు ఏంటంటే ఇంకా ఇప్పటికీ ఆయన పశువుల పాకలోనే ఉంచుతాం. అదేమంటే ఆయన గుర్తుగా పాకేస్తున్నామంటే ఆయన గుర్తుగా మనం ఇట్లాగా చేస్తున్నామని అంటారు. సరే, ఆయన గుర్తుగా ప్రభు ఇట్లాగా పశువుల పాకలో ఉన్నాడు, పశువుల తొట్టులో పడుకున్నాడు అని గుర్తుగా పెట్టుకుంటే ఓకే. కానీ నువ్వు ఇంకా ఆయన అక్కడే ఉంచితే మాత్రం కరెక్ట్ కాదు. చెప్పి ఆయన కూడా సరే నువ్వు ఉండాల్సింది పాకలో కదయ్యా, నా హృదయ కదా సింహాసనంలో, నా హృదయంలో నువ్వు ఉండాలి, నా హృదయంలో సింహాసనాశ్రయంలో ఉండాలి అని మనము దేవుడు బిడ్డరా మన హృదయంలోకి ఆయన చేర్చుకోవాలి. యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు మనం లూకాసు సువార్తలోనే 2వ అధ్యాయంలో దేవుడు బిడ్డరా 7 చదువుకుందాం. తన తొలి చూడు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి. వినండి బిడ్డరా, ప్రభువు ఈ లోకంలో పుట్టిన తర్వాత ముందుగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు. ముందు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికే తీసుకెళ్ళి తల్లి మరియ. ఆ ప్రజలు ఏమన్నారంటే, మా దగ్గర చోటు లేదు, మా దగ్గర స్థలం లేదు. ప్రతి బిడ్డరా, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అక్కడికే వెళ్ళాడు. ఆ సత్రం దగ్గరికే వెళ్ళాడు. సత్రం అంటే ఎలా ఉంటుంది తెలుసు? ఎలా ఉంటుందమ్మా? ఆవులు అన్ని రకాల ప్రజలందరూ అక్కడ ఉంటారు. జనసంఖ్య రాయించుకోవడం కోసం వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆ తల్లి యేసు ప్రభువు జన్మనిచ్చిన తర్వాత ఆ సత్రం దగ్గర తీసుకొస్తే ఆ సత్రంలో ఆయనకు స్థలం లేదు.
పెద్దోడు బిడ్డరా. కనుక ఆయనను ఎక్కడికి తీసుకొచ్చారట? పశువుల తొట్టిలో తీసుకొచ్చారు, పశువుల పాత్రలను తీసుకొచ్చారు. సత్రములో ఆయనకు స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఆ పశువుల తొట్టి నీ హృదయముగా మారగా. దేవుని బిడ్డరా, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే పశువుల పాత్రలో పడుకుంటానికి కూడా ఇష్టపడ్డాడు. ఆ పశువుల తొట్టిలో, పశువులు తగినటువంటి మన భాషలో ఏమంటాం, కుడితి తొట్టి, అందులో కూడా ఆయన పడుకుంటానికి ఇష్టపడ్డాడు. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఆయన రాజు, ప్రపంచాన్ని ఏలిపెట్టువాడు, సాక్షాత్తు దేవుని కుమారుడు. అటువంటి ఆయన పశువుల తొట్టిలో పడుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు మనం చేయాల్సింది తెలుసా? అయ్యా, నువ్వు ఉండాల్సింది ఈ తొట్టిలో కాదు, నా హృదయంలో నువ్వు ఉండాలి. ఒకనాడు స్థలం లేదని నేను బయటకు పంపించేశాను, కానీ ఇప్పుడు నా హృదయంలో నీకు స్థలం ఇస్తూ ఉన్నాను అని మనం ప్రభువును మన హృదయంలోనికి చేర్చుకోవాలి. అప్పుడు మనం ఆయనను ఆరాధించాలి. ప్రతి బిడ్డరా, ఆయన ఎందుకు పంపబడ్డాడో ఇక్కడ మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 4వ అధ్యాయం. ఎందుకు ఆయన పంపబడ్డాడు అంటే బీదలకు సువార్త ప్రకటించుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలిగించుటకు, నలిగిన వారిని విడిపించుటకు నన్ను పంపి ఉన్నాడు. ప్రభు ఇంత వత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రతి వింటారా, ఒక పని చేయడానికి ఎన్ని ఆటంకాలు వస్తాయి. ఆ పని పూర్తి చేయడానికి 1,00,000 ఆటంకాలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. అయినా సరే గమ్యం, లక్ష్యము ఒకటే. ఇచ్చిన పని ఏదైతే ఉందో దానిని సంపూర్తి చేయాలి. ప్రతి బిడ్డారా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయన రావటమే కదా, అసలు ఆయన జీవితంలో ఏమో తెలుసా, కష్టాలు వచ్చేసాయి. పశువుల తొట్టిలో పడుకునే అంత స్థితిలోకి చేరుతాడు. రావటమే అంటే సమాజం, ప్రపంచము ఆయనను అక్కడ తోలేసిందంటే. ఒక రాజుగా, ఒక ప్యాలెస్ లో పుట్టే స్థితి, ఆ స్థాయి ఆయనకున్నా సరే దేవుని బిడ్డరా, తనను తాను పూర్తిగా రెత్తునిగా చేసుకుని తగ్గించుకుని ఆ పశువుల తొట్టిలో పడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన వచ్చిన పని ఏదైతే ఉందో దాని మీదే తన యొక్క ఫోకస్ పెట్టాడు. ఇదేంటి దేవా, నేను నీ కుమారుడు కదా, నన్ను తీసుకొచ్చి ఈ పశువులతో పడుకోబెట్టేంటి అని ప్రశ్నించడం. ఒకటి అడిగాడు, నీ చిత్తమే సిద్ధించుగాక. నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అంటున్నాను. నీ చిత్తం నెరవేర్చుట చెప్పండి, నాకు సంతోషం. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుగులు ఇబ్బందులు వచ్చినా సరే దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో ఉన్నంత ఆనందం వారి దేవుడు లేదు. కొంతమంది కష్టాలు వచ్చాయని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి సొంత చిత్తాన్ని అమలు చేస్తారు, సొంత ఆలోచన అమలు చేస్తారు. దేవుని బిడ్డరా, మనం ఈ రోజున ప్రభు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నీ చిత్తము నెరవేర్చుట నాకు, చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం. కీర్తనలు 40వ అధ్యాయంలో 8వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఇది ప్రభువుని గురించిన ప్రవచనమని, యేసు ప్రభువుని గురించిన ప్రవచనమని. కష్టాలు వచ్చాయని, శోధనలు వచ్చాయని దేవుని చిత్తం నుంచి ఎవరు కూడా వైదొలిగిపోకూడదు, తప్పిపోకూడదు.
దారి తప్పకూడదు, ఆలోచన మానకూడదు. ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా సరే దేవా, నా జీవితంలో నీ చిత్తము మాత్రమే నెరవేరాలి. ఆ విధంగా ప్రభు తను తాను సంపూర్తిగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన రాజుగా పుట్టే స్థితి ఆయన, యూద రాజుగా ఆయన ఉన్నాడు. కానీ ప్రపంచం ఆయనను గుర్తించాలి, ప్రపంచం ఆయన తెలుసుకోవాలి. యూద రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని గ్రహించినా చెప్పండి, జ్ఞానులు మాత్రమే గ్రహిస్తారు. ఎవరు గ్రహించారు? యూద రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో ఆయన రాజు. కానీ పాకలో ఉండటం వల్ల రాజు పాకలో ఉండడం ఏంటి, ప్యాలెస్ లో పుడతాడుగా అని ఆయన పెట్టేశాడు. ఇప్పటికీ ఆయన తక్కువ వారిగా చూసే సమాజం ఉంది. ఇప్పటికీ ప్రపంచం ఆ విధంగా ఇప్పటికీ ఆయన తక్కువగా చూస్తాం. కానీ ఆయన ఎప్పటికీ సమాజం తక్కువగా చూసినంత మాత్రం చేత ఆయన స్థాయి ఎప్పటికీ తగ్గిపోదు. ఆయన స్థాయి ఎప్పటికీ ఎవరు కూడా తగ్గించలేరు. బిడ్డరా, ఆయన పశువుల తొట్టులో పడుకున్నాడు. అక్కడ జరిగిన అద్భుతం మనం తెలుసుకున్నాం. ఏం జరిగిన అద్భుతం? పరలోక సైన్య సమూహము అక్కడికి దిగిరావడం చూశాం. అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఎంత కష్టమైనా దేవుని ఖచ్చితమేంటో దాని మీదే తన దృష్టి పెట్టాడు. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎందుకు ఆయన పంపబడ్డాడో క్లారిఫికేషన్ ఇస్తున్నాం. ఎందుకు పంపబడ్డాడో క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఎందుకు పంపబడుతున్నాడు? నలిగిన వారిని విడిపించుటకు. నలిగిన వారిని విడిపించుటకు ప్రభు ఈ సంవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపిన. ఈరోజు ఒక అంశం మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుకుందాం. నలిగిన వారిని విడిపించుటకు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, ఎందుకు వచ్చి చెప్పండి, ఎవరైతే నలిగిపోయిన స్థితిలో ఉన్నారో వారిని విడిపించుటకు ఆయన వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది అందులో ఉన్న ప్రేమ? అందులో ఎంత ప్రేమ ఉందో ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతి ఒక్క బిడ్డరా, ఆయన రాజుగా పుడితే, ప్యాలెస్ లో పుడితే పేదవాడి కష్టం ఆయనకి భవిష్యత్తు తెలిసేది కాదేమో. ఒక మనిషి కష్టం చెప్పడం ఎప్పుడు తెలిసింది? ఒక మనిషి పడే కష్టం ఎప్పుడు తెలిసింది? ఆ కష్టం మనం పడి తెలిసింది. ప్రతి ఒక్క ఒక మనిషి పడే కష్టము మనకు ఎప్పుడు తెలిసింది అంటే, మనకు ఆ కష్టం వచ్చినప్పుడు తెలిసింది, ఈ మనిషి పలానా టైంలో ఎంతగా కష్టపడ్డాడా అని తెలిసింది. అట్లాగే ప్రతి ఒక్క ఈ లోకంలో ప్రజలు ఎంత కష్టంలో ఉన్నారో, ఎన్ని విధాలుగా చెరలో వేయబడిన స్థితిలో ఉన్నారో, ఎంతగా నలిగిపోతున్నారో తెలుసుకోవాలంటే ఆయన వారి ప్లేస్లోకి వచ్చాడు. మరి వారి స్థాయిలోకి వచ్చాడు. దరిద్రుడుగా కొన్ని పత్రికలు మనం చూస్తున్నాం. ఆయన ధనవంతుడై ఉండినను తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని ఆయన దరిద్రుడుగా మన మధ్య వచ్చాడు. దరిద్రుడిగా అంటే చూడ అసలు మాట్లాడడం ఎంత అర్థమో, మనల్ని ధనవంతులుగా చేయడం కోసం. బిడ్డరా, ఆయన ఈ లోకంలో పేదవాళ్ళగా పెట్టాడు. కానీ ఆ ప్రేమ చాలా మందికి అర్థం కాదు, ఎప్పటికీ అర్థం చేసుకోలేదు, తెలుసుకోలేదు. కానీ ఎవరైతే రుచి చూసి తెలుసుకుంటారో వారు ధన్యులవుతారు. నలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికే అర్థమైంది ఆయన ప్రేమ ఎంత గొప్పదో. నలిగిపోయిన స్థితిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన త్యాగం ఎంత గొప్పదో వారికి మాత్రమే అర్థమైంది. ఇక అందరికీ అర్థం కాదు. ఆ ప్రభు పెట్టాడండి, పశువుల మార్గం పెట్టాడండి, కాబట్టి ఈరోజు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామండి అని అనుకుంటారు తప్ప దాని వెనుక ఉన్న త్యాగం ఏంటో, ఆయన ప్రేమ ఎంతో ఎవరికి అర్థం కాదు. బిడ్డరా, నలిగిన స్థితిలో ఉన్న వారిని విడిపించుటకు ఎవరు కూడా ముందుకు రారు. అప్పిస్తారమ్మా, ఇతను తీర్చగలుగుతాడు అనుకుంటేనే అప్పిస్తారు. లేకపోతే వెనకాల ఆస్తి మందేమో చూసి ఇస్తారు. అసలు ఏమో లేకపోతే పొరపాటు కూడా అప్పు ఇతను కట్టగలడు అనే నమ్మకం, వెనకాల ఒకవేళ కట్టలేని స్థితిలో ఉంటే ఆస్తి అమ్మాయి సరే ఇస్తారు అనే నమ్మకంతో అప్పిస్తారు. అంతే.
అంతేగాని అక్కడ అయ్యో పాపం ఇబ్బందులు ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, ఎరుకులో ఉన్నాడు అనేసి ఎవరు కూడా ఏ ఒక్క ఆపణ హస్తమో చాపుకోలేదు. ఇది సత్యం. ప్రపంచం సొసైటీ అలా ఉన్నాయి. మానవ సమాజంలో మానవ విలువలు తగ్గిపోతా ఉన్నాయి. మానవ సమాజంలో మానవ విలువలు, తోటి మనిషిని ప్రేమించలేని స్థితి, తోటి మనిషిని అర్థం చేసుకునే స్థితిలో ఉంది సమాజం. ప్రేమ బిడ్డరా, ఒకటే సూత్రం. మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం, ఏం ఇస్తాం, ఇది సూత్రం. త్యాగబలం, త్యాగబలం అనేది లేదు. కానీ యేసు ప్రభువు పుట్టిందే త్యాగం చేయడం కోసం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభువు పుట్టిందే త్యాగం చేయడం కోసం. యేసు ప్రభువు పుట్టిందే ప్రేమించడం కోసం పుట్టాడు. ఆయన పుట్టినందుకు అంటే నలిగిన వారిని విడిపించుటకు, వారికి తోడుగా ఉండడం కోసము వారి కోసం పుట్టాడు. చాలా మంది అనుకుంటారు మేము తక్కువ అనేసి. ప్రభు అన్నాడు, నేను నీతిమంతుల కోసం కాలేదయ్యా, ఎవరి కోసం వచ్చాను? పాపుల కోసం నేను వచ్చాను. పాపులను పిలువచ్చింది కానీ నీతిమంతుల కోసం నేను రాలేదు. ఒకవేళ ఎవరైనా నేను నీతిమంతుని అనుకుంటే, ఒక నిజంగా దేవుని చిత్తానుసారంగా అతడు నీతిమంతుడైతే అదృష్టవంతుడే. నీతి లేకపోయినా మేము నీతిమంతులమే అనుకుంటే మాత్రం అది అతనికి చాలా ప్రభావం. ప్రతిరోజు బిడ్డరా, యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, నలిగిన స్థితిలో ఎవరైతే ఉన్నారో, పడిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని ఉద్ధరించుటకు, వారిని పైకి లేవనెత్తుటకు పంపబడి ఉన్నాడు. ఇంకొక విధంగా మనం ఆలోచన చేస్తే, వెనకబడిన వారిని ముందుకు నడిపించడం కోసం వచ్చాడు. జీవితంలో ఎవరైతే వెనుకబడ్డారో, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆత్మీయం కావచ్చు, ఏ విషయం ఎక్కడైతే వెనుకబడ్డారో ఆ వెనుకబడిన వారిని ఈ లోకం అయితే నరికే వచ్చింది. కానీ ప్రభు ఎందుకు వచ్చాడంటే, వెనుకబడిన వారిని అందరితో పాటు ముందుకు నడిపించడం కోసం ప్రభు లోకానికి వచ్చాడు. నలిగిన వారు ఎక్కడైతే ఉన్నారో, జీవితంలో ఆర్థికంగా చిరిగిపోయిన వారు, నలిగిపోయిన వారు, ఆరోగ్యపరంగా నలిగిపోయిన వారు, కుటుంబ పరంగా నలిగిపోయిన వారు, చిరిగిపోయిన వారు ఎక్కడైతే ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వారిని వెనక్కి రక్షించడకు నేను ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. అందుకే సంఘాలలో ఎక్కువ మంది చెప్పండి ఎవరుంటారు? ధనికులు ఉండరు, పేదలే ఉంటారు. సంఘాలు ఎక్కువగా ధనికులు ఉండరు, పేదలు. ధనికులు అవసరమైతే ఇటువంటి స్థితిలో ఉన్నారని అవసరమైతే పాస్టర్ గారిని ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేసుకునేటువంటి స్థితిలో ఉన్నారు, అట్లా ఉన్నారు. కానీ దేవాలయం రావాలంటే వారి బోధ, వారి లెవెలు, వారి పరపతి ఇవన్నీ కూడా వారు చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు రాలేకపోతున్నారు. ఈ లోకంలో ఎంత ధనవంతుడిగా ఉన్నా సరే ప్రభు హృదయంలో లేకపోతే అంతా ఉంటుంది. ఒకరి రోజున ఆస్తి అక్కడికి రాదు. ఆ టైం వచ్చినప్పుడు ఏ ట్రీట్మెంట్ కూడా అక్కడికి రాదు. టైం వచ్చినప్పుడు ఎవరు కూడా సాయం చేసే పరిస్థితి ఉండదు. ఒకరు ఎవరైనా సాయం చేసే పరిస్థితి ఉన్నా ఆ టైం వస్తే ఎవరు తప్పించారు. ఏ సాయం కూడా పనికిరాదు. అటువంటి భయంకరమైన పరిస్థితి వస్తుంది. నేను ధనవంతుని, నాకు ఇంట్లో అనుకుంటాను, అయితే మాకు అటువంటి ఇంటి అనుకుంటారు. అలా అనుకుని చాలా మంది దేవుని ప్రేమకు దూరం అవుతున్నారు. కానీ ఈనాడు ఎక్కువగా చర్చికి వెళ్ళేది, సంఘాల్లో ఉండేది ఎవరైతే పేదవాళ్ళే. దేవుని బిడ్డరా, ఎవరైతే నలిగిన స్థితిలో ఉన్నారో వారికి విడుదల ప్రకటించడం కోసమే ప్రభు ఈ లోకానికి పంపబడి ఉన్నాడు. అలా ప్రార్థన చేసే వాళ్ళకి, నీతిమంతులు కూడా కష్టాలు వస్తాయా? ప్రార్థన చేసే వాళ్ళకి, నీతిమంతులు కూడా కష్టాలు వస్తాయా? ప్రార్థన చేసే వాళ్ళకి ఈ బాధలు వస్తాయా? చాలా మందికి హృదయంలో, మైండ్ లో మెసులుతున్న ప్రశ్న ఇది. ప్రశ్న చాలా మందికి ఈ ప్రశ్న తెలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇది చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోతుంది, తీవ్ర రూపంగా వచ్చింది ఈ ప్రశ్న. 34 కీర్తన మనం చూస్తున్నప్పుడు దేవుడు కదా, 34 కీర్తనలో 18 చూద్దాం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఇక్కడ హృదయము, మనస్సు రెండు పేర్లు ఇక్కడ వచ్చాయి. హృదయం ఏమైపోతుందా? విరిగిపోతుందా?
విరిగిన హృదయం గల వారికి సమాజం దూరంగా ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా సమీపంగా ఉంటాడు, ఆసన్నుడు, సమీపస్తుడు. అన్ని రోగాలకి మందు ఉంది, కానీ మానసిక రోగాలు చెప్పండి, మానసిక రోగాలకి మందు లేదు. అన్ని రోగాలకు మందు ఉంది. కొన్నిసార్లు రోగాలు వచ్చినా సరే ఆ రోగాలకు మందులు అవ్వట్లేదు, మందులు అందుబాటులో లేవు. ఎందుకంటే పేదవాడు కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా ఉండొచ్చు కొంతమంది. మరి దేవుని బిడ్డరా, మానసిక రోగానికి అసలు మందు లేదు. బహుశా ఒకవేళ ఒంటికి ఏదైనా రోగం వస్తే కదా మందులు ఉండేవి, కానీ మనసుకు మానసికంగా రోగం వస్తే మానసిక రోగానికి మందు లేదు. అటువంటి వారిని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు, అటువంటి వారిని ఎవరు కూడా బాగు చేయలేరు. చెప్పాను హర్మదేశంలో అనే స్థితిలో ఉంటారు. అంతే వాళ్ళతో ఆ బాధలో బాధ చెప్పుకున్నా వాళ్ళకి అర్థం కాదు, అది వాళ్ళ మనసుకు రీచ్ అవ్వదు. ప్రేమ దేవుని బిడ్డరా, అటువంటి వారిని జాగ్రత్తగా చూసి కూడా ఆయన ఎవరు నలిగిపోతున్నారా, ఎవరు విరిగిన హృదయం కలిగి ఉన్నారా ఆయన జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాం. అందరితో పాటు వెనుకబడిన వారి జీవితంలో ఎవరైతే వెనుకబడిన వారిని ముందుకు పురమాయించి ముందుకు నడిపించడం కోసమే ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు. నశించిందాన్ని వెనక్కి రక్షించి పడిపోయిన వారిని లేపి నిలబెట్టి వాక్య కలిసిపో ఎక్కడ వాక్య కలిసి వెళ్ళని ముందుకు నడిపించడం కోసమే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. మనం చూసుకోండి, ఇక్కడ విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆశిస్తాడు. నలిగిన మనసు నలిగిపోవడం మీరు ఎవరైనా చూసారా? ఎవరికైనా కనబడుతుంది. అనేక సార్లు నీకు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. మాట నలిగిన ఒకడు పైకి నవ్వుచుకున్నాను, హృదయంలో ఏముందంట? దుఃఖం. పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఉండొచ్చు, పెదవుల మీద కళ్ళల్లో నవ్వు కనబడచ్చు, కానీ హృదయంలో మాత్రము ఉన్నది ఏదైతే ఉందో అది అట్లాగే ఉంది. ఏంటది? దుఃఖం. అది బయటికి కనపడదు, అది ఎవరికి కనపడదు. స్కాన్ చేయడం వాళ్ళకి మానసిక అసాధ్యం. ప్రతి బిడ్డన ఒకడు పైకి నవ్వచ్చు, హృదయంలో దుఃఖం ఉంటుంది. నలిగిన స్థితి, నలిగిన మనస్సు గల వారిని ఈ సమాజము మరింతగా దూరంగా పెట్టేస్తుంది. దూరం పెట్టేసింది, దగ్గర రాలేదు, కలుపుకోదు, దూరం పెట్టేస్తుంది. ఇంకొక విషయంగా మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తిని ఏకాంగిని చేసింది, ఏకాంగిని చేస్తుంది సమాజం. అటువంటి స్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉంది, వారిని రక్షించాలని, వారిని విడిపించాలని, వారిని ఆదరించాలని ప్రభు పంపబడ్డాడు. దేవుడు పంపించగా వచ్చిన వాడు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని సాక్షించాడు. ఆయన పని అదే. దేవుడు ఏ పని అయితే కుమారుడికి అప్పగించాడో ఆ పని నెరవేర్చడం కోసం, చేయడం కోసమే ప్రభు తనను తాను తగ్గించుకుని సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించు. అందుకే నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. అందుకే నేను ఈ లోకానికి వచ్చాను. నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేదు ప్రభా, నన్ను అందరూ గాయపరచుకోలేదయ్యా అని చాలా మంది అటువంటి స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. నన్ను అర్థం చేసుకోకపోగా నన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నారయ్యా. ఎవరు అర్థం చేసుకున్నా, ఎవరు అపార్థం చేసుకున్నా కదా, దేవుడు ఎప్పుడు నేను అపార్థం చేసుకోడు, నేను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ మనస్సును చదివినవాడు, నీ హృదయాన్ని ఎరిగినవాడు. ఆయన నీ మనస్సును చదివినవాడు, నీ హృదయాన్ని ఎరిగినవాడు, పరిశోధించినవాడు. ఆయన నీ హృదయంలో ఏ గాయమైతే ఉందో ఆ గాయాన్ని నయించడం కోసమే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నోరు తెచ్చి ప్రభా నా హృదయంలో ఇటువంటి దుఃఖం ఉంది, ఇటువంటి గాయం ఉంది, కృపతో జ్ఞాపకం చేసుకుని నన్ను బాగు చేయి. మనసుకున్న గాయం ఎవరికి అర్థం కాదు. హృదయానికి ఉన్న గాయం లేదా హృదయానికి ఉన్న లోతు, హృదయానికి ఉన్న దుఃఖము అది ఎవరికి అర్థం కాదు.
రెండో బిడ్డరా, నువ్వు ఆయన అడిగితే ఆయనకి సహాయం చేస్తాడు. నన్ను బాగు చేయాలి, గాయపడిన స్థితిలో ఉన్నా, నా హృదయంలో చాలా దుఃఖం ఉంది, నా మనసు పిండి చేయబడతా ఉంది, నా మనసును పిండి చేస్తున్నారు, నలిపేస్తున్నారయ్యా, నా మనసు నలిపేస్తున్నారు, కృపతో జ్ఞాపకం చేసుకుని నీవే నా మీద దృష్టి వచ్చి నాకు సహాయం చేయి అని అడిగితే ఆయన ఇప్పుడు నీకు సమీపంగా ఉంటాడు. అందుకే ఆయన లోకానికి వచ్చాడు, అందుకే వచ్చాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభువాన్ని పిలుస్తావో అంటాడు, నేను ఉన్నాను అంటాడు. నువ్వు పిలువగా ఆయన ఏమన్నాడు? ఎక్కడున్నామాట? యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 9వ వచనం. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా అతడు ఆయన ఏమన్నాడట? నేనున్నాను అన్నాను. హల్లెలూయా. నీవు మొరపెట్టగా, గాయపడిన గొర్రె అరణ్యంలో ఒంటరిగా ఉంటే, అడవిలో ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుంది? గాయపడిన గొర్రె అరణ్యంలో గోతులో పడి ఒంటరిగా ఉంది, అరణ్యంలో గోతులో పడి గాయంతో ఉంది. ఆ స్థితి ఎలా ఉంటుందో కొందరి జీవితాలు అలా ఉన్నాయి, కొందరి బ్రతుకులు అలా ఉండే. ఒంటరితనము, ఎడారిలో గోతులో పడితే ఆ గొర్రె ఎంతగా గాయంతో బాధపడుతూ ఉండదో అటువంటి నొప్పిని భరిస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే వారు అయ్యా అని నోరు తెరిచి మొరపెడితే, ప్రార్థిస్తే అని ఏమాత్రం కూడా ఆలస్యం చేయక ఏమంటాడు? నేనున్నాను, ధైర్యంగా ఉన్నాను, నేను ఉన్నాను. నేను ఎవరు విడిచిపెట్టినా, నీతో ఎవరున్నా లేకపోయినా దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు. చెప్పండి అన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఆయన ఉంటాడు, మనతో ఆయన ఉన్నాడు. నేనున్నాను అంటాడు, అంతే. నేనున్నాను. దేవుడు అటువంటి వాగ్దానం ఇస్తే మనం దేనికి కూడా భయపడాల్సిన పని. ఆయన స్వయంగా తన కుమారుని మన మధ్యకి పంపించాడు. తన కుమారుని స్వయంగా తానే మనం ప్రేమించి మన మధ్యకి పంపించాడు. అంతకంటే ప్రేమమూర్తి, పుత్రదాత ఇంకెవరు కూడా లేరు. ఆయన మించిన దాత ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. తన పుత్రుడిని, తన కుమారుని ఈ లోకానికి దానంగా ఇచ్చాడు. నేనున్నాను. తర్వాత ఇతరులను బాధించుటయో, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయో, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుతూ నీవు మాని. కొందరు స్వభావాన్ని ఇతరులను బాధించడం, కొందరు స్వభావం, కొంతమంది బ్లడ్లో ఉంటుంది, కొంతమంది బ్లడ్లో ఉంది. ఏంటిది? ఇతరులను బాధించడం. నోటి మాటతోనో, చేసి పనితోనో, చూపుతోనో ఇతరులు బాధించడం. కొంతమందికి అది నైజ వారి స్వభావం మారిపోతారు. ఇతరులు బాధించడం. రోజు ఎవరినో ఒకరు బాధ పెట్టండి, వాళ్ళకి రోజు గడవదు. వాళ్ళకి రోజు గడవదు. వాళ్ళు ఏదో ఒక మాట అలా అనేసి వదిలేస్తారు, అలా అన్ని వాళ్ళు మర్చిపోతారు. కానీ వీళ్ళు అదే మాట పట్టుకుని అదే విధంగా ఆలోచన చేస్తా ఉంటారు. ఏంటి ఈ పరిస్థితి? ఏంటంటే బాధ, ఇతరులను బాధించడం. కొంతమందికి అది స్వభావంతో మారిపోతా ఉంది. వేలు పెట్టి చూపడం కొందరు స్వభావం. 10 మంది నీ వైపు వేలు చూపించారు, ఎలా ఉంటుంది? వితౌట్ రీజన్, కారణం లేదు, ఏదో ఒకటి నీ మీద బురదలడం కోసం ఎవరో చెప్పిన మాట నమ్మి 10 మంది వేలెత్తి చూపిస్తే ఎలా ఉంటుంది? అరే ఇట్లా వేలెత్తి చూపిస్తే ఆ మనిషి ఎంతగా బాధపడతాడో అని ఆలోచించే సమాజం కాదు ఇది. అసలు ఒక మనిషి పడిపోతే అయ్యో పాపం పడిపోయినట్టుగా పట్టాడట్టుగా అనుకునే సమాజం కాదు. అరే పడిపోయినట్టురా అని ఎక్కాగా చెప్పిన సమాజం ఇది. అర్థం కదా? పడ్డోడు అప్పటికి చెడ్డోడు కాదు. ఎవరైతే పడినోడు చూసి నవ్వుతారో ఖచ్చితంగా నవ్విన వారి జీవితం నవ్వులు కాక. అర్థం కాదు. ఆమె పడ్డోడు ఎప్పటికీ చెడ్డోడు కాదు.
కడ్డోలు చూసి ఎవరైనా నవ్వితే నవ్విన వారి జీవితం నవ్వుకోలేదు. ఒక టైం వస్తుంది, ఎందుకంటే ఈ కడ్డోడు అబ్బా అని నాకేస్తాడంటే, ఆయన తండ్రి అని నాకేస్తాడు. ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి నోరా అబ్బా నాయన తండ్రి నువ్వు కేక వేస్తావో వెంటనే ఆయన రియాక్ట్ అయిపోతుంది. నేనున్నాను నీతో, నేనున్నాను. ఇతరులు వేలు పెట్టి చూపించడం, తిరస్కరించడం. తిరస్కారం చాలా మందికి ఇది ఒక అనుభవం. ఏ అనుభవం? తిరస్కారం. వీళ్ళ జీవితంలో ఒక్కొక్కరు ఏ విధంగా నలిగిపోతున్నారు జ్ఞాపకం చేస్తున్నారు. తిరస్కారం. నలుగురు నిన్ను తిరస్కరించారు అంటే మన భాష మనం చెప్పండి, నన్ను అందరూ గోంగూరలో పురుగు తీసినట్టు చేసేస్తారు. ఇప్పుడే ఈ మార్గం వచ్చినా ఏమన్నా అసలు నా మాటకి విలువ లేదు, నన్ను అందరూ తిరస్కారంగా చూసేవాళ్ళే, తృణీకరించేవాళ్ళే, నన్ను గోంగూరలో పురుగు తీసినట్టు చేస్తున్నారు అని బాధపడే చాలా మంది పెట్టారు. మనసు నలిగిపోవడం, మనసు ఏ విధంగా పిండి పోతుందో జ్ఞాపకం చేసుకోవడం. మనసును పిడి చేసేవాళ్ళు, మనసును నలగొట్టేవాళ్ళు, శుద్ధితో నలగొట్టడం. ఆ దెబ్బలు మామూలుగా ఉండవు. నలగొట్టడం అన్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు ఆ నొప్పి మామూలుగా ఉండదు. బిడ్డరా తిరస్కరించడం, ఇది సమాజానికి మన లోపం. అరే నేను కూడా అటువంటి మనిషినే కదా, నేను కూడా అటువంటి మనిషినే కదా, నేను ఎందుకు తిరస్కారం చూపించాలి, నేను ఎందుకు తృణీకరించాలి, నేను ఎందుకు వేలుపెట్టు చూపించాలి, నేను ఎందుకు బాధ పెట్టాలి, రేపు ఒకవేళ అదే పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ కొంతమంది దూరదృష్టి ముందు చూపుడు. ఇప్పుడు వెంటనే చేసేస్తాం, వేలుపెట్టు చూపిస్తాం. కానీ ఖచ్చితంగా ఈ రోజు వేలుపెట్టు చూపిస్తాం, కానీ రేపు ఈ వేలుపెట్టు చూపించిన వారిని 10,000 చూపిస్తాయి. ఆ విధంగా వేలుపెట్టు చూపించినప్పుడు ఆ బాధ మామూలు ఉండదు. కొంతమంది ఏడుస్తారు, కొంతమంది కన్నీళ్ళు లోపటే ఆవులు తీసుకుంటూ ఉంటారు. ఎవరికి అర్థం కదా మాట. తిరస్కారం, చెడ్డదారిని బట్టి మాట్లాడు, ఇది సమాజానికి అలవాటు. ఎక్కువగా ఒక మనిషిలో చెప్పండి, దేని చూస్తామా? మంచిని చూస్తామా, చెడుని చూస్తామా? నిజం చెప్పండి. ఒక మనిషిలో మంచిని చూస్తామా, చెడుని చూస్తామా? మంచి ఎంత ఉన్నాయి, చెడు ఎంత నామన్నాయి, దాన్నే చూస్తాం. దాన్నే మూతతో పెట్టి చూస్తాం అంతే. దానినే మూతతో పెట్టి అంత నిమిషంగా పోతే మంచిని చూపించిన ఎవరు కూడా, ఎవరిలో కూడా మంచిని చూడరు, అంతలో మంచితనం గురించి చెప్పరు. ఏదైనా ఒక చిన్నది మిస్టేక్ కనిపించినా దాన్ని చూపిస్తారు, పెద్దగా దాన్ని హైలైట్ చేస్తారు. ఎందుకంటారా ఆ విధంగా చెడు మాట్లాడుకోవడం. అరే దీన్ని నా గురించి ఎట్లా మాట్లాడుకుంటారండి, ఎవరో కొత్త మీద వాళ్ళు చెప్పుకొని మీరు చెప్పుకొని చెవులు పడతాయి. నా గురించి ఎలా చెప్పుకుంటున్నారా, నా గురించి ఎలా చెప్పుకుంటున్నారా, మీకు ఎప్పుడో జ్ఞాపకం చేస్తారు మాట. ఈ మధ్య కొంచెం కొటేషన్ బాగా వైరలేదు. ఏంటంటే రేపు నువ్వు పోయినప్పుడు కనీసం నీ దేహాన్ని కూడా ఎవరు ముట్టుకోరు. ముందుకు రాదు, ముట్టుకోవడం కూడా ముందు. ఎందుకని అది మనలు కాదు, ఎవరు కుదరు. అట్లాంటి వాళ్ళ కోసం ఎందుకు ఆలోచిస్తున్నాం? అది చెప్పండి. అట్లాంటి వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించాలి? ఎందుకు వాళ్ళ గురించి అట్లా నా గురించి రచించుకుంటారు, నా వెంటుకు నా వైపు, అట్లాంటి వాళ్ళ కోసం ఎందుకు నీ ఖ్యాన్ని వృధా చేసుకుంటాం? వాళ్ళ గురించి అసలు ఆలోచన చేద్దాం. సమాజం అలాగే ఉంటుంది. వేలు చూపించే సమాజం, బాధపడే సమాజము, తిరస్కారం చేసే సమాజము, ఇవన్నీ సమాజంలో గుణం అంతే. నీలో ఉన్న మంచిని ఎవరు కూడా పెంచుకోవడం చూపించరు. నీలో ఏదైనా చిన్నది పొరపాటుని ఆ చెడునే ఒక సామెత చాలాసార్లు జ్ఞాపకం చేస్తున్నాం. నిజం చెప్పులేసుకున్నప్పుడు అబద్ధం ఊరుపక్కన తిరిగి వస్తాను. మీకు అర్థమైనా? నిజం చెప్పులేసుకునే లోపల అబద్ధం ఊరుపక్కన తిరిగి వచ్చేస్తాను. ఆ విధంగా
కొంతమందికి బాధ ఉంది. నన్ను ఇట్లాగా అవమానించారు, తృణీకరించారు, నిందించారు, నా మీద బోధించారు, నా మీద వేరు చూపించాలని చేశారు. మెత్తని మనసు. కొంతమంది మనసు ఎలా చెప్పండి, మెత్తని మనసు. కొన్ని విషయాల్లో పెట్టారు. నీవు నీ మనసును ఇట్లాంటి విషయాలు, ఇది నెగిటివ్ విషయాలు ఏదైతే నీకు వ్యతిరేకంగా వస్తారో అట్లాంటి విషయం నీ మనసు స్ట్రాంగ్ ఉండాలి, నీ మనసు బలంగా ఉండాలి. అంతేగాని మెత్తగా ఉందో వాళ్ళు ఇంకా పిడి చేస్తారు. అంతే, ఒక్కసారి నువ్వు ఎదురు తిరుగు, వాళ్ళు చూసి భయపడిపోతారు. ఆ ఎదురు తిరిగే శక్తి నీ ఇవ్వడం కోసమే ప్రభు నీ ఎదురుకు వచ్చావు. కరెక్ట్. ఆ శక్తి నీకు ఇవ్వడం కోసమే ప్రభు పంపబడ్డాడు. నిన్ను శక్తిమంతులు చేయడం కోసం, నిన్ను బలవంతులు చేయడం కోసమే ప్రభు ఇక్కడికి వచ్చాడు. నలిగిన వారిని విడిపించుటకు ఆయన ఇక్కడ పంపబడి ఉన్నాడు. హల్లెలూయా. పెట్టారా 58వ అధ్యాయం అందుస్తున్న ఆశ్చర్యంలో ఈ అధ్యాయం దగ్గర చూస్తే 11వ వచనంలో యెహోవా నిన్ను నిత్యము నడిపించు. యెహోవా నిన్ను నిత్యము ఆల్వేస్ లెట్ గో. నిన్ను మర్చిపోకుండా నిత్యము నిన్ను నడిపించుటకు ఆయన ఇక్కడికి వచ్చాడు. పంపబడి ఉన్నాడు ఆయన. నిన్ను నడిపించుడికే వచ్చాడు. కొంతమంది నడవడానికి అలసిపోతారు జీవితంలో. ఇక నేను అడుగు ముందుకు వెళ్ళానయ్యా, నా పని అయిపోయిందయ్యా అనుకుంటా చాలా మంది. కానీ ప్రభు అలాగో నువ్వు చేయాల్సి చాలా మంది అన్నారు. హల్లెలూయా. నా పని అయిపోయింది అనుకుంటాడు. కానీ ప్రభు ఉన్నాడు, నువ్వు చేయాల్సింది చాలా ఉంది. అట్టి కృపతో అట్టి శక్తితో నా ప్రభువు నిన్ను నింపునగాక. ఆమేన్. ఇక నా పని అయిపోయిందని ఎప్పుడు పోదాం, అప్పుడే ఆరంభమైంది పని. నువ్వు చేయాల్సినప్పుడే ఆరంభమవుతుంది, గుర్తుపెట్టుకో. అప్పుడే నా ప్రభు నీ శక్తిని ఇవ్వబోతున్నాడు, గుర్తుపెట్టుకో. ప్రభువు నిన్ను నిత్యము నడిపించను. సమాజం నిన్ను వదిలేయచ్చు, నీ చెయ్యి వదిలేయచ్చు, నీకు రావాల్సిన సహాయాన్ని ఆపేయచ్చు. ఆ విధంగా జీవితంలో వెనకబడిపోయి ఉండొచ్చు. వెనుకబడిన నిన్ను, గాయపడుతున్న నిన్ను సమాజం చూడకపోవచ్చు. కానీ పరమాణ్యంలో చూసిన దేవుడు మౌనంగా ఉండడు. ఆయన చేశాడు, తన కుమారుడితో ఇట్లా వెనకబడిపోయాడు. వెళ్ళి ముందు నడిపించుకో. సమాజం మర్చిపోవచ్చు, కానీ గాడ్ కెనాట్ ఫర్గెట్ యు. గాడ్ కెన్ నెవర్ ఎవర్ ఫర్గెట్. ఎప్పటికీ నేను మర్చిపోవడం, ఆయన మర్చిపోలేడు. ఎందుకంటే నీవు తన స్వహస్తాలతో తయారు చేయబడ్డావు. తన స్వహస్తాలతో నేను తయారు చేసుకున్నాడు. స్వహస్తాలతో ఆయన తయారు చేసుకున్నాడు. చూడము, నా అరచేతిలో నేను చెప్పుకున్నాను అంటాడు. మనం ఎక్కడ చెప్పండి, ఎక్కడన్నా ఆయన అరచేతిలో ఉన్నాం. ఎప్పుడు కాదో పని చూసుకున్నాడు. గాయపడిన స్థితిలో ఉన్న ఆయన చూశాడు, పడిపోయిన స్థితిలో ఉన్న ఆయన చూశాడు, సోమశిల్పోయిన స్థితిలో ఉన్న ఆయన చూశాడు. ఆయన దిగొచ్చాడు. ప్రభువే మన మధ్యకు దిగి వచ్చాడు. నలిగిపోయిన వారిని విడిపించుటకు, నలిగిన మనసు కలిగిన వారిని బాగు చేయడం కోసమే ప్రభు వచ్చాడు. నువ్వు నలుగురిని సంతోషపెట్టడం కోసం నాకు గుర్తుపెట్టుకోవాలి. నలుగురు సంతోషపెట్టవాలి అసాధ్యం. మనం చేసే పనులు కొన్నిసార్లు మన ఇళ్ళలో మనం నచ్చవు, మన ఇంట్లో మనం నచ్చవు కదా. నువ్వు అలా నలుగురిని ఎలా సంతోషపెట్టగలవు? అంత శక్తి, అంత స్థామత కదా. నువ్వు ఎంతో ప్రేమగా వదిలిపెట్టు. కొద్దిగా ఉప్పు తక్కువ అయితే ఏం చేస్తాను చెప్పండి, ఏమంటే కూరలు ఉప్పేది. నలుగురు సంతోషపెట్టడం కోసం పట్ల అది మన వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అసలు నలుగురు సంతోషపెట్టడం, నలుగురు తృప్తిపరచడం అది అసాధ్యం. కాబట్టి నీ మట్టుకు నువ్వు చేయగలిగి వచ్చాయి లోపల లేకుండా. కానీ వెతుకు తెలుసా, వెతుకుంటావు. యెషయా మాట చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో వెతుకు వచ్చావు అంటే 43వ అధ్యాయం 43వ అధ్యాయం 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించితిని. నా మహిమ
మహిమ నిమిత్తము నేను మిమ్మల్ని సృజించాను అంటాడు. నువ్వు నలుగురిని సంతోషపెట్టడం వస్తున్నావు పుట్టింది. ఈ భూప్రపంచంలో ఎవరు కూడా ఎవరిని సంతోషపెట్టారని గుర్తుపెట్టుకో. ఎవరిని మెప్పించుకునే విషయాలు మెప్పించడం ఒప్పించడం ఏదో ఒకటి లోపాన్ని చూసే సమాజమే, ఏదో ఒకటి వెలుగులు చూపించే సమాజమే. రెండోది బిడ్డరా, కాబట్టి నువ్వు నలుగురిని సంతోషపెట్టడం కోసము నువ్వు ఎంతగా జీవితాన్ని త్యాగం చేసినా సరే కదా, అది నలుగురిని మెచ్చుకుంటే మంచిదే. నువ్వు చేసిన మీరు మర్చిపోకుండా మంచిదే. కానీ అలా కాదు. నువ్వు 365 రోజులు చేయి, 366 రోజులు చిన్న తేడా వస్తే తేడా అట్లా ఉన్న సమాజం. ఇప్పుడు ఎందుకు పెట్టానా? కానీ నువ్వు ఎందుకు పుట్టావు ఈ లోకంలో అంటే దేవుడిని మహిమపరచుడికే నువ్వు పుట్టావు. పెట్టుకోవాలి. హల్లెలూయా. నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించింది అంటాడు. For his own glory he created us. తన మహిమను బట్టి తన మహిమ కొరకు మనల్ని ఆయన సృష్టించాడు. మనలో ఉన్నది ఆయన పోలికే. చెప్పండి, మనలో ఎవరు పోలికుంది? ఆయన పోలిక. మనం పిల్లలు పెట్టినప్పుడు చెప్పండి, ఎవరు చూస్తాం? నీ పోలిక చూసుకుంటావు కదా. నీ పోలిక చూసుకుంటా, ఇది నా పోలికే, మీరు నా పోలికే, ఈ అమ్మాయి నా పోలికే. నువ్వు చూడాల్సింది నీ పోలిక కాదు. నీ పోలిక ఏమవుతుంది? దేవుడికి. ఎవరు చెప్పండి? దేవుడికి నీలో ఉన్న పోలిక, దేవుడి పోలిక. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తారు? ఎప్పుడు దేవుడు పెట్టారా? మీరు దేవుని మహిమ కొరకు వెలుగులో ప్రతి మనుషులు కూడా వాక్యం ఏమిటంటే సార్, ప్రభువును చూడండి. ప్రతి మనుషులు దేవుని చూడండి. చూడాల్సిన చెడులు కాదు, దేవుని చూడాలి. ఎందుకంటే ఆయన అందరిలో అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు. అందరిలో ఆయన ఉన్నాడు. అందరిలో ఆయన చూస్తే ఏ మనుషులు కూడా తప్పు కనబడదు. ఒక తప్పు కనబడ క్షమిస్తాం, ఒక తప్పు కనిపించినా క్షమిస్తాం. ఎందుకంటే క్షమించేవాడు అన్నమాట. కాబట్టి ఆగ్రహం నేను వచ్చేస్తాయి, నువ్వు క్షమిస్తావు. నువ్వు కూడా క్షమించలేకపోతున్నావు అంటే ఇంకా ఆయనకు నీ హృదయంలో చోటు అంతటా అందరిలో ఆయన ఉన్నాడు. ఆయన పోలికను చూస్తే నువ్వు ఎవరిని కూడా తప్పులు చూడవు. తప్పులు ఎందుకు చూపించవు? ఒకరికి కనిపించినతో పాలికలు చిన్న తప్పు చేసుకుంటుంది, అనుకోకుండా జరిగిపోతుంది. అలా ఎవరైతే విశాల మనసుతో పెద్ద మనసుతో ఆలోచన చేస్తారో అటువంటి మనసును ఆయన బాగు చేస్తాడు. అటువంటి మనస్సును ఆయన బాగు చేస్తాడు. దేవుని పెట్టారా? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యెషయా మనం చూస్తున్నాం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షణకాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీ ఎముకలను బలపరచును. నలిగిపోయిన స్థితి, నలిగిన మనస్సు, దేవుడు సమాజము గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఏ మనసు అయితే నలిగిపోయిన స్థితిలో ఉంటుందో ఆ మనసును బాగు చేయడం కోసమే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని జీవాన్ని నింపడం కోసమే వచ్చాడు. శక్తిని నింపడం కోసమే వచ్చాడు. కావలసిన డైరెక్షన్ ఇవ్వడం కోసమే వచ్చాడు. నడిపించడం కోసమే వచ్చాడు. నిన్ను సమాజము మర్చిపోవచ్చు, వెనక్కి తోసేయచ్చు, కానీ ప్రభు మాత్రము నిన్ను ముందుకు నడిపించడం కోసమే వచ్చాడు. అందుకే నీ వాక్యం తెలియజేస్తుంది, నేను నా గొర్రెలు నా స్వరం విను, నా గొర్రెలు నా స్వరము అవి నన్ను వెంబడించను, నేను వాటికి ముందుగా నడుస్తాను. మనం ఆయన వెంబడించే వారంగా ఉంటే ఖచ్చితంగా ఆయన ఎప్పుడు మనల్ని నడిపించే వారంగా ఉంటాడు. ఈరోజు ఏ విషయంలో నలిగిపోయిన స్థితిలో ఉన్నావో, వెనుకబడిన స్థితిలో ఉన్నావో, నా ప్రభు ఆ స్థితి నుంచి విడిపించి ముందుకు నడిపించునుగాక. ఆమె యెషయా గ్రంథంలో మరి జ్ఞాపకం చేస్తున్నాను. 57వ అధ్యాయంలో యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో
15 చూస్తే, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసుడైన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడో, నేను మహోన్నతమైన స్థలములో నివసించువాడును అయినను వ్యయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వ్యయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎంత ప్రభువు కూడా నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి ఆయన మన మధ్య వచ్చాడు. రెండోది పెట్టారా, ఈరోజు నీ ప్రాణములు నలిగిపోయవచ్చు. ఈరోజు నీ ప్రాణం కురిగిపోయిన స్థితిలో ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆలోచించి నాకు ఎవరో లేదు అనుకోవద్దు, నాకు నా ప్రభువు అన్నాడు. ఎవరి చరిత్ర అయినా సరే చనిపోయేదాకే ఉంటుంది. చనిపోయాడు చరిత్ర అయిపోయింది. కానీ ప్రభు చరిత్ర అంతటా ఆయన మరలా ఆయన తిరిగి లేచి వాగ్దానం ఇచ్చాడు. ఏమని? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటాను. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను. ప్రపంచ చరిత్రలో చనిపోయి తిరిగి లేచి వాగ్దానం ఇచ్చిన వాళ్ళు ఒక యేసు ప్రభు అక్కడే ఎవరేరండి. ఒకవేళ ఉన్నారని వాదించడానికి విత్తనవాదమే కానీ కల్పితమే కానీ అర్థం కాదు. అలా వాదించే వాళ్ళ మనసు తెలుసు ఇది కల్పితమే. కానీ ప్రభు బిడ్డరా, మృతులలో తిరిగి తెచ్చిన వారిలో మొదటి వాడైన, వాగ్దానం ఇచ్చేవాడైన, ఎవరి? యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. యుగ సమాప్తి వరకు అంటే ఎప్పుడు కూడా నేను ఒంటరిని, నేను ఏకాకిని ఎప్పుడు అనుకోవద్దు. నేను ఒంటరిని, నేను ఏకాకిని అనుకోవద్దు. ఆల్వేస్ యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు భయపడద్దు. బిడ్డరా, కీర్తనకారుడు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఆత్మపూర్వై పలికిన మాట జ్ఞాపకం చేసుకున్నాను. 145వ కీర్తనలో 14 ఒక మాట వస్తుంది. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కురిగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఆయన చాలా పడిపోయిన వారిని, కురిగిపోయిన వారిని ఎంతమంది ఉన్నారో అంతమందిని లేవనెత్తువాడు. ఆయన పడిపోయిన వారిని, కురిగిపోయిన వారు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని ఆయన లేవనెత్తువాడు. దేవుడు బిడ్డరా, అది ఎంత ప్రభువుగా ఉండదు. పడిపోయిన వారు అంటే లోకానికి చాలా ఆలోచన. కురిగిపోయిన వారిని ఒంటరిగా వదిలేస్తారంటే, కానీ ప్రభు అలా వదిలేసేవారు కాదు. నీకు తోడుగా నేను ఉంటాను, నీతో ఉంటాను అని వాగ్దానం. ఆయన తోడుగా ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు, నిన్ను లేవనెత్తుతాడు. పడిపోయిన స్థితిలో నిన్ను పైకి లేపి నిలబెట్టేవాడు. ఆయన నిన్ను నిలబెట్టడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేనికి, ఎవరికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు దేవునికి భయపడితే, నువ్వు ప్రభువుకు భయపడితే, నువ్వు దేనికి ఎవరికి భయపడాల్సిన లేదు. ప్రభువుకు భయపడకపోతే తప్ప. దేవుని బిడ్డరా, ప్రభువుకు భయపడితే నువ్వు దేనికి భయపడవలసిన లేదు. కానీ ప్రభువుకు భయపడకపోతే నువ్వు అన్నిటికీ అందరికీ జరిగినమో భయపడుతూనే ఉంటావు. నా ధైర్యము, నా బలము నా దేవుడే అన్నాడు ఎవరు? భక్తుడు దావీదు. నా ధైర్యము, నా బలము ఆయనే. ఏంటి నీ ధైర్యం ఏంటి? నీ బలం ఏంటి? దేన్ని చూసుకొని అని ఎవరు అడిగితే, నా దేవుడే నా ధైర్యము, నా బలం ఆయనే అన్నవారు భక్తుడు దావీదు. నువ్వెంత అన్నాడు ఎవరు? దావీదు. నువ్వెంత అన్నాడు దావీదు. అసలు నువ్వెంత? భయపడితే భయపెట్టేవాడే ఎవరు? గొలియాతు. దావీదు భయపడలా. ఒక దావీదు ఇంకా భయపడితే అసలు మాటలతోనే, గంభీర స్వరముతోనే ఆ గొలియాతు
ఫిలిష్తీయుడు ఎంత అని, యుద్ధము యెహోవాదే అన్నాడు. హల్లెలూయా చెప్పండి. యుద్ధము యెహోవాదే. పెట్టాడా? ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని పట్టుకొని పెట్టేస్తాడు. మనల్ని ఒంటరి చేసి విడిచిపెట్టేవాడు కానే కాదు. నేను అవ్వలేదు, నేను ఒంటరిని, ఏకాగ్ని అనే ఆలోచన పూర్తిగా విడిచిపెట్టాడు. నాకు నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు, అదే మన ధైర్యం ఇవ్వాలి, అదే మన బలముగా ఉండాలి అని గొప్ప దేవుడు మన అందరూ ప్రార్థన చేసుకున్నాం. నరిగిన వారిని విడిపి